హూ ఇస్ ద పిఎం ఆఫ్ జపాన్ హూ రీసెంట్లీ ఇన్ ద న్యూస్? ఈ రీసెంట్గా న్యూస్లో ఉన్న పిఎం ఆఫ్ జపాన్ ఎవరండి? మీరు అందరూ ఆన్సర్ పెట్టారు. ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ అందరూ సూపర్గా పెట్టారు. అదేంటో చూద్దాము. యోషిహిడే సుగా అండి, వితౌట్ ఎనీ డౌట్ పెట్టేసండి. అంతకు ముందున్న పిఎం ఎవరండి? అంత ముందున్న పిఎం వచ్చేసి షింజో అబే. ఓకేనా, కన్ఫ్యూజ్ అవ్వద్దు. అండ్ ఎవరు కూడా కన్ఫ్యూజ్ అవ్వలేదు, అందరూ బాగా ఆన్సర్ పెట్టారు. నెక్స్ట్ చూడండి, సింబెక్ ఎక్సైజ్ 2021 ఈజ్ బిట్వీన్ ఇండియా అండ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కంట్రీస్? మనందరూ తెలుసు సింబెక్స్, దానిలోనే ఉంది కదా వర్డ్ సింబెక్స్ అంటే సింగపూర్. డైరెక్ట్గా పెట్టేసండి, ఇది కీవర్డ్ సింబ్. ఓకేనా, సింబ్ అనేది కీవర్డ్, పెట్టేసండి ఈజీగా. నెక్స్ట్ చూడండి, గల్ఫ్ ఆఫ్ మన్నార్ మెరైన్ నేషనల్ పార్క్ లొకేటెడ్ నియర్ బై. గల్ఫ్ ఆఫ్ మన్నార్ ఎక్కడుందండి? నిన్న నేను ఫ్లోలో మ్యాప్ కూడా ఇలా గీసిపోయాయి కదా. సో చూడండి, శ్రీలంకకి మధ్యలో తమిళనాడుకి మధ్యలో ఉందండి. సో ఆన్సర్స్ తమిళనాడు. గుర్తుపెట్టుకోండి, ఈ మ్యాప్ గుర్తుపెట్టుకోండి. ఆల్రెడీ మన ప్రీవియస్ వీడియో చూసాం, మీరు దానిలో క్లియర్గా మ్యాప్ అనేది ఎక్స్ప్లెయిన్ చేసాం. ఓకేనా. నెక్స్ట్ చూడండి, రీసెంట్లీ బోడోల్యాండ్ ఇన్ ద న్యూస్ లొకేటెడ్ ఇన్ విచ్ స్టేట్? ఏ స్టేట్కి సంబంధించి బోడోల్యాండ్? మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం కదా మ్యాప్ తోటి. ఆన్సర్ వచ్చేసి అస్సాం. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. మీరు అందరు కూడా రైట్ ఆన్సర్స్ పెట్టారు, ఇవాళ కూడా ట్రై చేయండి. ఓకేనా. నెక్స్ట్ చూడండి, రీసెంట్లీ విచ్ కంట్రీ జాయిన్ న్యూ డెవలప్మెంట్ బ్యాంక్? న్యూ డెవలప్మెంట్ బ్యాంక్కి జాయిన్ అయిన కొత్త కంట్రీ ఏది? ఎస్, మీరు అందరూ ఆన్సర్ పెట్టారు. దాని ఆన్సర్ వచ్చేసి బంగ్లాదేశ్. మన నేబర్హుడ్లో ఉన్న కంట్రీ జాయిన్ అయింది కాబట్టి మనకు చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఎగ్జామ్లో అడుగుతారు, కంపల్సరీ పెట్టండి. సో మన నెక్స్ట్ సెగ్మెంట్ ఏంటండి? మన నెక్స్ట్ సెగ్మెంట్ వచ్చేసి ఇవాళ డైలీ కరెంట్ అఫైర్స్ డిస్కషన్. ఇవాళ చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్స్ ఉన్నాయండి. సో తెలుసుకుందాం అవేంటో ఇప్పుడు. ఫస్ట్ కరెంట్ అఫైర్ వచ్చేసి ఇండియా అండ్ ఆస్ట్రేలియా జాయింట్ నావల్ ఎక్సైజ్ ఒకటి చేసిందండి. అది ఏంటి తెలుసా? ఆస్ఇండెక్స్. ఓకేనా, మనకి నేమ్స్ తోటే ఈజీగా ఐడెంటిఫై చేయడానికి ఇచ్చినట్టుందండి. ఓకేనా, ఆస్ఇండెక్స్ అంటే ఇండియా అండ్ ఆస్ట్రేలియా కలిసి చేసిన నావల్ ఎక్సైజ్. ఈ నావల్ ఎక్సైజ్ స్పెషాలిటీ ఏంటి తెలుసా? దీనిలో షిప్స్, సబ్మెరైన్స్, ఎయిర్ క్రాఫ్ట్స్ అన్ని కూడా పార్టిసిపేట్ చేస్తున్నాయండి. అసలు నిజంగా లైఫ్లో ఒక రోజు కనుక ఛాన్స్ వస్తే ఇట్లా నావల్ ఎక్సైజ్ చూసే ఛాన్స్ రావాలి లైఫ్లో. ఎందుకంటే అది చాలా అద్భుతంగా ఉంటుంది. రెండు కంట్రీస్ ఒక మాక్ డ్రిల్ చేయడము, ఒక మాక్ ఎక్సైజ్ చేయడం అనేది రియల్గా మర్చిపోలేదు. సో ఇది ఎప్పుడు స్టార్ట్ అయింది ఆస్ఇండెక్స్ అంటే 2015 నుంచి రెగ్యులర్గా చేస్తున్నారండి. ఓకేనా, సో ఈ సీజన్ అంతా ఏంటి అంటే మొత్తం నావల్ ఎక్సైజ్, మిలిటరీ ఆపరేషన్స్ కానీ నేవీ ఆపరేషన్స్ కానీ ఇది చాలా ఫేవరబుల్ టైం అన్నట్టు ఈ టైం. అందుకే మన వాళ్ళందరూ పార్టిసిపేట్ చేస్తున్నారు. రోజు ఏదో ఒకటి న్యూస్లో ఉంటుంది. నేనైతే రోజు న్యూస్ పేపర్ చూడడం, ఓకే ఇవాళ మళ్ళీ ఒక నావల్ ఎక్సైజ్ వచ్చిందని అని అనుకోవడం. సో బట్ ఇది మాత్రం చాలా ఈజీ. ఓకేనా, ఆల్రెడీ వర్డ్ ఉంది కదా ఇక్కడ ఆస్ అని. ఆస్ అంటే ఆస్ట్రేలియా, ఐఎన్డి అంటే ఇండియా. సింపుల్, చాలా ఈజీ. ఈవెన్ క్రికెట్ మ్యాచ్ చూసే వాళ్ళకి కూడా ఈ విషయం తెలుస్తుంది, ఏయుఎస్ అంటే ఆస్ట్రేలియా అని. సో ఇదండి న్యూస్, నావల్ ఎక్సైజ్ చేశారు. బట్ ఎగ్జామ్లో ఏమడుతుంది సార్? ఇది ఏం ఎక్సర్సైజ్ అంటే మిలిటరీ, ఎయిర్ ఫోర్స్, నేవీ అని కూడా అడగొచ్చు. సో మీరు గుర్తుపెట్టుకోండి, ఈ ఇమేజ్ గుర్తుపెట్టుకోండి. ఓకేనా, సింపుల్గా చెప్పాలంటే ఆస్ట్రేలియా వెళ్ళాలంటే ఎలా వెళ్తామండి? ఫ్లైట్లో వెళ్తాం, అదొకటి. ఇంకో వే ఏంటండి? ఇండియా నుంచి అక్కడికి మొత్తం కూడా ఇండియన్ ఓషన్ ఉంటుంది కదా, అండ్ పెసిఫిక్ ఓషన్ ఉంటుంది కదా, అక్కడికి వెళ్ళాలంటే ఎక్కువ షిప్స్లో వెళ్తాయి కదా. సో అలా గుర్తుపెట్టుకోండి. ఓకేనా, నావల్ ఎక్సర్సైజ్. సో ఇది వచ్చి ఫస్ట్ కరెంట్ అఫైర్, గుర్తుపెట్టుకోండి. సో కొన్ని దారుణాలు జరుగుతున్నాయండి ఈ మధ్య. ఏంటి సార్? కరోనా వైరస్ లాస్ట్ ఇయర్ వచ్చినప్పటి నుంచి కూడా ఇంకా కొత్త కొత్త వ్యాధులు, అంటే ఇది ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ వ్యాధే మళ్ళీ కొత్తగా వచ్చిందంట కేరళలో. పాపం కేరళలో కొత్తగా మళ్ళీ స్టార్ట్ అయిన వైరస్ వచ్చేసి నిఫా వైరస్. ఓకేనా, సో నిఫా వైరస్ గురించి మనం తెలుసుకుందాం ఇవాళ, ఎందుకంటే న్యూస్లో ఉంది కాబట్టి. సో కోజికోడ్ అనే డిస్ట్రిక్ట్లో నిఫా వైరస్ అనేది ఒక ఫ్యాటాలిటీ, అంటే ఒక పర్సన్కి ఎఫెక్ట్ అయ్యి చనిపోవడం కూడా జరిగిందంట. న్యూస్లో ఇచ్చారు. కోజికోడ్ డిస్ట్రిక్ట్ కేరళలో వచ్చిందండి. సో ఇక్కడ ఎందుకు ఇమేజ్లో బ్యాట్ పెట్టా తెలుసా? ఇది కరోనా వైరస్ ఏంటి బ్యాట్ నుంచి వచ్చింది అన్నారు. దానికి ప్రూఫ్స్ కానీ ఏవి కానీ లేదు. బట్ నిఫా వైరస్ ఏంటంటే ఎగ్జాక్ట్ ప్రూఫ్స్ ఉన్నాయండి. నిఫా వైరస్ వచ్చింది దేని తెలుసా? బ్యాట్ నుంచి. గబ్బిలం. ఏ గబ్బిలం అంటే ఫ్రూట్ బ్యాట్ అంటే పళ్ళు తింటాయి కదా కొన్ని బ్యాట్స్. కొన్ని బ్యాట్లు ఏంటంటే, కొన్ని గబ్బిలాలు ఏంటంటే యానిమల్స్ మీద, అంటే ఆవులు, బర్రెలు ఇలాంటివి ఉంటాయి, వాటి మీద ఉండి వాటి రక్తాన్ని పీలుస్తాయి. కొన్ని ఏంటి అంటే సాధు జంతువుల టైప్ అన్నట్టు. అవేంటి అంటే చెట్ల పైన ఉన్న ఫ్రూట్స్ కానీ ఇవి తింటాయి అన్నట్టు. ఈ ఫ్రూట్ బ్యాట్ వచ్చేసి అది ఒక హోస్ట్ లాగా మారింది. హోస్ట్ అంటే దీనిలో వైరస్ ఉంటుంది కదా, ఇది వైరస్ని క్యారీ చేసిందంట. దానివల్ల ఏమవుతుందంటే మొత్తం అందరు మనుషులకి స్ప్రెడ్ అవుతుంది అన్నట్టు. సో అసలు ఫస్ట్ నిఫా వైరస్ ఎక్కడ వస్తుందో తెలుసుకుందామండి. 1998 to 1999 ఈ సంవత్సరంలో ఏమైంది అంటే మలేషియాలో అండ్ సింగపూర్లో ఫస్ట్ టైం నిఫా వైరస్ అనే వ్యాధి గుర్తించారు. ఓకేనా, సో ఏమైంది అంటే నిఫా వైరస్ వస్తే ఇది ఒక 6 to 21 days
ఇది ఉంటుంది కదా, ఈ బ్యాట్లు ఈ గబ్బిలంలో ఉంటుందంట. ఉండి అది మంచిగా పెరిగి వైరస్ అంతా మంచి స్ట్రాంగ్ అయ్యాక వచ్చేసి మనిషిని అటాక్ చేస్తుందండి. మనిషిని ఎలా అటాక్ చేస్తుంది అని చెప్పి మీకు డౌట్ రావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ బ్యాట్ ఉందండి, ఇది ఫర్ ఎగ్జాంపుల్ మన ఆవుల కొట్టంలోకో లేకపోతే మన జంతువులు తిరిగే చోటుకి వెళ్ళొచ్చు. అది దాని నుంచి జంతువులు స్ప్రెడ్ అయ్యి జంతువుల నుంచి మనకి స్ప్రెడ్ అవ్వచ్చు. ఎందుకంటే మనం బ్యాట్స్తో ఏంటి మనం మాట్లాడడం కదా, గబ్బిలాతో వెళ్ళి మనం ఏమి లైక్ కాంటాక్ట్లో ఉన్నాం కాబట్టి అది జంతువు త్రూ రూపాన కూడా స్ప్రెడ్ అవుతుందండి. అందుకే దీన్ని జూనోటిక్ డిసీజ్ అంటారు. జూనోటిక్ అంటే ఇక్కడ కీవర్డ్ వచ్చి జూ అండి. జూ అంటే యానిమల్స్ ఉంటాయి కదా, సో యానిమల్స్ నుంచి స్ప్రెడ్ అయ్యి ఒక డిసీజ్ వచ్చేసి నిఫా వైరస్ అండి. దీని గురించి కమింగ్ డేస్లో ఇంకా న్యూస్ ఉంటుందండి. దీని ప్రస్తుతం మీద వ్యాక్సిన్ కానీ మందు కానీ లేదు, ఏదో యాంటీవైరల్ డ్రగ్ అయితే ఇస్తున్నారండి. ప్రతి యాంటీవైరల్ డ్రగ్ ఏంటంటే వైరస్ సిమ్టమ్స్ తగ్గడానికి యూజ్ అయ్యింది తప్ప కంప్లీట్ ఎరాడికేట్ చేయడం అనేది జరగదు. సో ప్రస్తుతం అయితే దీనికి మెడిసిన్స్ కానీ వ్యాక్సిన్ కానీ లేదు. ఓకేనా, సో గుర్తుపెట్టుకోండి. ఇది ఎగ్జామ్లో వస్తే దేని ద్వారా సంక్రమిస్తుంది అంటే మీరు చెప్పాల్సింది ఏంటంటే ఫ్రూట్ బ్యాట్. అందుకే నేను ఇక్కడ ఇమేజ్ ఇచ్చాను. ఓకేనా, అండ్ అక్కడ పక్కన కూడా నిఫా వైరస్ టెస్ట్ ఏదో చేస్తున్నారు, దానికి సింబల్ కూడా బ్యాట్ సింబల్ పెట్టారు. సో నెక్స్ట్ చూద్దాం. సో ఐఐటి హైదరాబాద్లో ఒక అద్భుతం జరిగిందండి. నిజంగా అద్భుతం అనే చెప్పొచ్చు. ఎందుకు అద్భుతం చెప్తాను. ఏం చేశారంటే బయోబ్రిక్స్ అని నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా, బయోబ్రిక్స్ తోటి ఒక చిన్న హౌస్ లాంటిది, ఒక చిన్న ఇల్లు లాంటిది కట్టారు. దాన్ని శంకుస్థాపన చేశారు. ఓకేనా, అంటే ఓపెన్ చేశారు, శంకుస్థాపన కదా, ఆల్రెడీ ఇనాగ్రేట్ చేశారు. సో ఇక్కడ చూడండి, ఇక్కడ చిన్న హౌస్ ఉంది కదా, ఇది చేశారు. సో ఇక్కడ బయోబ్రిక్ అంటే ఏంటి, దాని ఒక ఇంపార్టెన్స్ ఏంటి అంటే అగ్రికల్చర్ వేస్ట్ అండి. అగ్రికల్చర్ వేస్ట్ అంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ వరి ఉంది, వరి మనం పెంచాం 3 months 4 months పెంచాం. వరి తీసాక బియ్యం వడ్లు అవన్నీ చేశాక ఏమైందంటే అది స్ట్రాస్ అంటారు. ఓకేనా, వరికి సంబంధించిన స్ట్రాస్ అక్కడ అట్లా పడేస్తాం కదా. నార్త్ ఇండియాలో అయితే వీటిని అంటు పెడతారు, తగలబెడతారు. దానివల్ల ఏమైందంటే మొత్తం పొల్యూషన్ అవుతుంది. మన దగ్గర అంటే ఒక పక్కన పెడతాము, అక్కడ మాత్రం అంటు పెట్టడం వల్ల చాలా పొల్యూషన్ అవుతుంది. ఇలాంటి అగ్రి వేస్ట్ నుంచి ఇది ఒక ఎగ్జాంపుల్, వరి అనేది ఒక ఎగ్జాంపుల్. ఓకేనా, అలాంటి అగ్రి వేస్ట్ నుంచి వీళ్ళు ఏం చేశారంటే దాన్ని కొంచెం ప్యూరిఫై చేసి, దాన్ని కట్ చేసి, దాన్ని ప్రాసెస్ చేసి, దాన్ని మిషన్లో అది ఇది చేసి లాస్ట్కి ఏం చేశారంటే దాని నుంచి ఒక సిమెంట్ లాంటిది, సిమెంట్ ఆర్ బ్రిక్స్, ఇటుకలు తయారు చేశారండి. ఫైనల్గా మనకి ఎలా చేస్తే ఏముంది ప్రాసెస్, మనకి ఇటుకలు తయారు చేశారు ఆ వేస్ట్ నుంచి. సో మనం ఏం గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ అంటే వేస్ట్ టు వెల్త్ అన్న కాన్సెప్ట్ గుర్తుపెట్టుకోండి. వేస్ట్ టు వెల్త్ అంటే చెత్త నుంచి కూడా ఏదైనా ఉపయోగపడే పని చేయడం, అంటే రీసైకిల్ చేయడం లాంటిది అంటే. దీనివల్ల ఏమైంది తెలుసా, మీకు బెనిఫిట్ ఏంటి తెలుసా, దీనివల్ల ఎయిర్ పొల్యూషన్ అనేది ఉండదు. ప్లస్ దీన్ని అమ్మడం వల్ల, ఫర్ ఎగ్జాంపుల్ ఈ వేస్ట్గా మిగిలిందని అమ్మడం వల్ల రైతులకు కూడా ఏమైంది, ఎక్స్ట్రా ఇన్కమ్ అనేది జనరేట్ అవ్వచ్చు. సో ప్లస్ ఈ ఇళ్ళ వల్ల యూజ్ ఏముందని చూసాను నేను, రీసెర్చ్ చేసి తెలిసింది ఏంటంటే ఇండ్లలో టెంపరేచర్ అనేది తక్కువ ఉంటుందంట, అంటే ఇది ఎక్కువ హీట్ని అబ్జర్వ్ చేసుకోదంట. సో దీనివల్ల బెనిఫిట్ ఏంటండి, మన సౌత్ ఇండియాలో మన సమ్మర్ సీజన్ వస్తే మన దగ్గర 45, 50 కూడా దాటిన రోజులు ఉన్నాయి. సో అలాంటి సందర్భాలు యూజ్ చేయొచ్చు. అండ్ రాజస్థాన్ లాంటి ప్లేస్లో కూడా యూజ్ చేయొచ్చు కదా. సో మీరు గుర్తుపెట్టుకోండి, ఎక్కడ ఇనాగ్రేట్ చేశారంటే ఐఐటి హైదరాబాద్. ఇక్కడే కదండి ఇట్లాంటి రీసెర్చ్లు ఇలాంటి ఇన్నోవేషన్ అన్ని చేస్తారు. సో ఐఐటి హైదరాబాద్లో ఇష్యూ చేసిన బయోబ్రిక్స్ మీకు అండర్స్టాండింగ్ కోసం, మీకు గుర్తుండడం కోసం మీ బ్యాక్గ్రౌండ్ స్టోరీ చెప్పాను. ఓకేనా, అదేమి ఎగ్జామ్లో అడగరు, బట్ మీకు గుర్తుండాలంటే ఆ స్టోరీ తెలియాలి. ఓకేనా, మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఐఐటి హైదరాబాద్ అండ్ వేస్ట్ టు వెల్త్ అనే కాన్సెప్ట్. ఓకేనా, నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ వచ్చేసి మినిస్ట్రీ, ఏ మినిస్ట్రీ అండి, ఫుడ్ ప్రాసెసింగ్ మినిస్ట్రీ ఏం చేశారు తెలుసా, ఈ వీక్ని 6 to 12 సెప్టెంబర్ 6 to 12ని ఫుడ్ ప్రాసెసింగ్, ఓకేనా, ఫుడ్ ప్రాసెసింగ్ వీక్గా సెలబ్రేట్ చేశారు. ఎందుకు సెలబ్రేట్ చేశారో చూద్దాం. సో ఏం చేశారంటే ఈ ఫుడ్ ప్రాసెసింగ్ వీక్లో టొమాటో ఎక్కువ ఫుడ్ ప్రాసెసింగ్ గురించి డిస్కస్ చేశారు. టొమాటో ఫుడ్ ప్రాసెసింగ్ అంటే ఏంటండి, ఫర్ ఎగ్జాంపుల్ టొమాటో సాస్ ఉంది, సాస్ ఒక ఐటము, టొమాటో కెచప్ ఇంకో ఐటము, టొమాటో చట్నీ, ఇలా డిఫరెంట్ ఐటమ్స్ ఉంటాయి కదా. దానికి ఎప్పుడైనా సరే వాల్యూ ఎక్కువ ఉంటుందండి. మీరు ఎప్పుడే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఈసారి మీరు ఈ పని చేయండి, సూపర్ మార్కెట్కి వెళ్ళండి, సూపర్ మార్కెట్కి వెళ్ళేసి 1 kg టొమాటో ఎంతో అడగండి, ఎన్నో రూపీస్ చెప్తారు. ఇప్పుడు టొమాటో కెచప్ ఎంతో అడగండి, దీనికంటే డబల్ ట్రిపుల్ ఉంటుంది. ఎందుకు తెలుసా, దాన్ని ప్రాసెస్ చేశారు, దాన్ని కొంచెం రిఫైన్ చేశారు, దానిలో కొంచెం వ్యాలిడేషన్ చేయడం వల్ల దాని ప్రైస్ పెరుగుతుంది. దీనివల్ల ఎవరికి యూజ్ తెలుసా, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్, ఎవరైతే ఉమెన్ ఉంటారో ఒక గ్రూప్గా ఫామ్ అయ్యి చిన్న వర్క్ చేసుకుంటారు. సో వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ ఇలాంటి ఫుడ్ ప్రాసెసింగ్ అనేది. నెక్స్ట్ వచ్చేసి ఫార్మర్స్ కూడా ఉపయోగం అండి. ఫార్మర్స్ కూడా
కాంట్రాక్ట్ దొరికింది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఎవరో ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీకి, వాళ్ళకి వీళ్ళు ఎక్కువ మనీకి కూడా ఇది చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చి ఎంప్లాయ్మెంట్ జనరేషన్. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఫుడ్ ప్రాసెసింగ్ అని పెట్టారు. సార్ మీరు ఓన్లీ టమాటా గురించి ఏం చెప్తున్నారంటే ఈసారి కొంచెం టమాటా మీద కొంచెం ఫోకస్ ఎక్కువ ఉందండి. ఫుడ్ ప్రాసెసింగ్ అంటే ఏదైనా కావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఆలు ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ మీరు వెళ్ళి సూపర్ మార్కెట్లో ఆలు కొంటారు, అదే ఆలుని ప్రాసెస్ చేసి ఫ్రై చేసి ఏమని చేస్తే లేస్ ప్యాకెట్లో ఉన్న ఆలు ఎంత కాస్ట్ ఉంటుందండి, 10 రూపీస్కి ఇంత వేసి అదే 10 రూపీస్ పెడితే ఇక్కడ ఎక్కువ ఆలు వస్తుంది. సో మీరు ఇలా గుర్తుపెట్టుకొని ట్రై చేయండి. సో ఎందుకు ఇది లాంచ్ చేశారంటే ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ అండి. ఇది మీకు తెలుసు 75 years ఆఫ్ ఇండియన్ ఫ్రీడమ్ వచ్చిన సందర్భంగా ఆజాదీ కా మహోత్సవ్ అని చెప్పి అన్ని సెక్టార్స్ అన్ని థీమ్స్కి కొత్త స్కీమ్స్ పెడుతున్నారండి. మనకి మంచిది, ఎగ్జామ్కి ఈజీగా క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంటుంది కానీ మనం గుర్తుపెట్టుకోవచ్చు. సో మినిస్ట్రీ సెలబ్రేట్స్ ఫుడ్ ప్రాసెసింగ్ వీక్ ఇన్ ఇండియా. మీరు గుర్తుపెట్టుకోండి ఏ వీక్ అంటే September 6 to 12 ఫుడ్ ప్రాసెసింగ్ అనేది. ఎందుకంటే ఆజాదీకి హిందూ మహోత్సవ్ అదేసి ఒక క్వశ్చన్ గ్యారంటీగా వస్తుందండి. ఆజాదీకి హిందూ మహోత్సవ్ కింద ఎలాంటి స్కీమ్ స్టార్ట్ చేశారంటే దీనికి స్కీమ్ అయితే నేమ్ పేరు లేదు, బట్ మీరు గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చూడండి బిల్డింగ్ ఫర్ సస్టైనబుల్ ఫ్యూచర్ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్. ఎస్, నిన్న ఆల్రెడీ మనము ఏమనుకున్నామండి, న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ అంటే బ్రిక్స్ సంబంధించిన దేశము, దాని క్యాపిటల్ వచ్చేసి షాంఘైలో ఉంది అన్నాం కదా. ఇవాళ సడన్గా పొద్దున్న న్యూస్ పేపర్లో చూసి నేను షాక్ అయ్యాను. నిన్ననే అన్నా నేను ఏడీబీ అనే బ్యాంక్ కూడా ఉంటుంది అని. సో ఇలా ఏడీబీ న్యూస్లో వచ్చింది. మేబీ ఎందుకు నా మైండ్లో ఉందో డైలీ న్యూస్ పేపర్ చూడడం వల్ల మైండ్లో ఉన్నట్టుంది. సో ఏంటి అంటే ఏడీబీ వాళ్ళు ఏం చేశారంటే $150 million తమిళనాడు గవర్నమెంట్కి శాంక్షన్ చేసిందంట. ఎందుకు శాంక్షన్ చేసింది అబ్బా అని చూస్తే అక్కడ అర్బన్ పూర్ హౌసింగ్, ఓకేనా, అర్బన్ పూర్ హౌసింగ్. అర్బన్ పూర్ అంటే ఎవరంటే ఫర్ ఎగ్జాంపుల్ మనము హైదరాబాద్ తీసుకుందాం. హైదరాబాద్లో జూబ్లీ హిల్స్ ఉంటుంది, జూబ్లీ బస్తీ ఉంటుంది కదా. ఈ బస్తీలో ఉన్న వాళ్ళకి ఏంటంటే అఫోర్డబుల్ రేట్లో ఫర్ ఎగ్జాంపుల్ హౌసింగ్ కట్టించాలనుకోండి గవర్నమెంట్, వాళ్ళకి ఎవరు ఇస్తారండి లోను? సెంట్రల్ గవర్నమెంట్ ఆల్రెడీ స్ట్రెస్ అయిపోయి ఉంది, స్టేట్ గవర్నమెంట్ దగ్గర బడ్జెట్ లేకపోవచ్చు. సో తమిళనాడు వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళకి ఏడీబీ బ్యాంక్ నుంచి అప్పు తెచ్చుకున్నారు. అంటే అది కూడా ఇండియా సెంట్రల్ గవర్నమెంట్ త్రూవే వస్తుంది. గవర్నమెంట్ ఎప్పుడైనా సరే ఎట్లా అంటే స్టేట్కి డైరెక్ట్గా ఇవ్వదండి, వేరే కంట్రీ వేరే బ్యాంక్స్ కూడా ఏంటంటే సెంటర్ త్రూ ఇస్తుంది. సో ఇప్పుడు మన ఎగ్జామ్ గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే దీని హెడ్ క్వార్టర్స్ ఎక్కడ? ఆల్రెడీ మనం న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ గుర్తుపెట్టుకున్నాం కదా. న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ ఇక్కడ షాంఘైలో ఉంటాయి, అది 2 days నుంచి చెప్పుకున్నాం మనం. ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ వచ్చేసి ఎక్కడండి? ఫిలిప్పైన్స్లో, మనీలా అంటే ఫిలిప్పైన్స్ క్యాపిటల్. ఫిలిప్పైన్స్ మ్యాప్ చూడండి బాగుంటుంది. ఎందుకు తెలుసా? అన్ని చిన్న ఐలాండ్స్ ఉంటాయి అటు సైడ్ అంతా. ఏషియాలో ఉన్న లాస్ట్ కంట్రీస్ చిన్న ఐలాండ్స్లో ఏడీబీ అనే బ్యాంక్ ఉంది, గుర్తుపెట్టుకోండి. ఎగ్జామ్ వెరీ 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 ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ చూడండి చంద్రయాన్ 2. సార్ ఇది ఆల్రెడీ 2 years బ్యాక్ న్యూస్లో ఉంది కదా, ఇప్పుడు ఎందుకు వచ్చింది సార్ అంటే న్యూస్లో ఉంది ఎందుకంటే ఈ ఆర్బిటర్ అంట 9,000 రౌండ్స్ తిరిగిందంట చంద్రుడి చుట్టూ. 9,000 సార్లు తిరిగిందంట 2 yearsలో. సో నేను ఏం చేశానంటే మేబీ 2019లో కొంతమంది ప్రిపేర్ అవ్వకపోతుండొచ్చు, లేకపోతే కొంతమంది ప్రిపేర్ అవుతూ ఉండొచ్చు, వాళ్ళ కోసం ఇన్ఫర్మేషన్ రావాలి. చంద్రయాన్ 2 అంటే ఏంటి అంటే చెప్దామని చెప్పి డిసైడ్ అయ్యాను. ఏంటంటే చంద్రయాన్ 2 అనేది లూనార్ మిషన్ అంటే మూన్ పైకి వెళ్ళి అక్కడ వివరాలు సేకరించడానికి ఇస్రో ఓకేనా, ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ పంపించిన ఒక రాకెట్ అనుకోండి, ఒక శాటిలైట్ అనుకోండి, ఆర్ ఏమైనా ల్యాండర్ అనుకోండి, ఓకేనా. ఏమైంది చంద్రయాన్ 2 అంటే చంద్రయాన్ 1 సిరీస్ సక్సెస్ అవడం వల్ల చంద్రయాన్ 2 కూడా పంపించాం. ఎప్పుడండి? 2019లో పంపించాం. పంపించినప్పుడు ఏమైంది అంటే ఈ రాకెట్ని చూసారా? ఈ రాకెట్లో ఏముంటాయి అంటే దీనిలో 2 ఉన్నాయి. ఒకటి వచ్చేసి ఆర్బిటర్, ఒకటి వచ్చేసి ల్యాండర్, ఓకేనా. ఫస్ట్ వచ్చేసి ఆర్బిటర్ అండి. ఆర్బిటర్ అంటే దీని నుంచి శాటిలైట్ లాంటిది బయటకు వచ్చేసి చంద్రుడి చుట్టూ తిరుగుతూ ఉండి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తుంటుంది. దీంతో పాటు అక్కడ ల్యాండ్ అయ్యేది ఒకటి ఉంటుందండి, ఓకేనా. దాని పేరు వచ్చేసి ల్యాండర్ వచ్చేసి విక్రమ్, గుర్తుపెట్టుకోండి ఎగ్జామ్లో, ఓకేనా. ఆల్రెడీ 2019-20లో అప్పుడు ఎగ్జామ్లో అడిగినట్టున్నారు. సో ల్యాండర్ వచ్చేసి విక్రమ్ ల్యాండరు. రోవర్ అంటే ల్యాండర్ దిగాక దాని నుంచి ఇంకొక రోబో లాంటిది వస్తుంది బయటికి, చక్రాలతో ఉంటుంది, చిన్న లారీ లాంటిది, చిన్న టాయ్ లా ఉంటుందండి. అది నేను మొన్న మార్స్ వీడియోలో చూపించా కదా ఒకటి, అది రోవరే అన్నట్టు. పర్సెవరెన్స్ అనే రోవర్ చూసాం కదా మార్స్ పైకి పంపించింది, అట్లాంటిదే మనం పంపించిన రోవర్ వచ్చి ప్రజ్ఞ, దాని పేరు వచ్చి ప్రజ్ఞ. 3 గుర్తుపెట్టుకోండి. రోవర్ అంటే ఆ స్పేస్, ఆ ఉపరితలం మీద చంద్రుడి పైన తిరిగే దాని పేరు రోవర్ అంటారు, దాని పేరు వచ్చేసి ప్రజ్ఞ, ఓకేనా. సో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి? ఆర్బిటర్కి నేమ్ లేదు, అది ఎలా సరౌండ్ అవుతుంది. అదే 9,000 రౌండ్స్ తిరిగింది.
విక్రమ్ అనేది ల్యాండర్, ప్రజ్ఞ అనేది రోవర్. కాకపోతే దురదృష్టవశాత్తు ఏమైంది తెలుసా, ఈ ల్యాండర్ వెళ్ళేసి చిన్నగా స్లోగా దాని మీద ల్యాండ్ అవ్వడానికి ట్రై చేసిందండి. బట్ సడన్గా ఏమైందో తెలియదు, కానీ సడన్గా మనతో కనెక్షన్ కట్ అయిపోయి అది అన్సక్సెస్ఫుల్ అయింది. మీరు టైప్ చేయండి గూగుల్లో, ఏమని టైప్ చేసేది సార్, చంద్రయాన్ 2 శివం అని టైప్ చేయండి. శివం అంటే ఎవరు అంటే మన శివన్ గారు ఎవరంటే మన ఇస్రో హెడ్, ఓకేనా. తను ఆ టైంలో చాలా బాధపడి చాలా ఏడ్చారు. అప్పుడు మన మోడీజీ గారు వెళ్ళేసి కొంచెం ఓదార్చారు అన్నట్టు తన్ని. మీరు ఆ ఫొటోస్ చూడండి, ఓకేనా. చంద్రయాన్ 2 శివన్ గారు వచ్చి మన హెడ్ కదా, ఆ ఫొటోస్ చూడండి. అప్పుడు మోడీ గారు వెళ్ళి చూశారు, ఎందుకంటే ఈ రోవర్ కనుక ఒక లాంచ్ అయ్యి ఉంటే ఇంకా నెక్స్ట్ లెవెల్ ఉండేది. బట్ శివన్ గారు ఏమన్నారంటే మనం 95% ఆల్రెడీ సక్సెస్ అయ్యాము, జస్ట్ 5% ఫెయిల్ అయ్యాము కాబట్టి మనం బాధపడాల్సిన పని లేదన్నారు. బట్ తనైతే ఏడ్చారు. ఎవరికైనా సరే అండి, కష్టపడ్డప్పుడు రిజల్ట్ రాకపోతే బాధేస్తుంది కదా, తనకు కూడా అలా జరిగింది. బట్ తన తప్పిదం అయితే కాదు కదా, చాలా ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ ఉంటాయి అక్కడ. మనకు కూడా ప్రిపరేషన్లో ఒక్కసారి మనం బాగా కష్టపడతాం కదా, మిస్ అయింది అనుకోండి 1 మార్క్తో, అది ఎక్స్టర్నల్ సిచ్యువేషన్ వల్ల కూడా కావచ్చు. సో దానికి ఏడిస్తే ఓదార్చడానికి ఒక వ్యక్తి ఉండాలి, ప్లస్ మనం కూడా బాధపడకుండా. ఇప్పుడు ఏమన్నారు తెలుసు శివన్ గారు, ఎస్ మనం చంద్రయాన్ 3 లాంచ్ చేద్దాము, ఈసారి మాత్రం ఫుల్ డేటా పగడ్బందీగా చేద్దామన్నారండి. నాకు ఆ డైలాగ్ బాగా నచ్చింది. సో ఇక్కడ ఇంకో ఎగ్జామ్కి గుర్తుపెట్టుకోవాల్సిన ఇంకో పాయింట్ చెప్పను, ఏంటంటే ఈ రాకెట్ ఉంది కదా, ఈ రాకెట్కి ఒక సిరీస్ ఉందండి. ఆ సిరీస్ ఏంటో నేను మీకు చెప్తాను, ఓకేనా. GSLV Mark 3 ఇది గుర్తుపెట్టుకోండి, ఓకేనా. జియోసింక్రనస్ లాంచ్ వెహికల్ Mark 3 ఇది ఎందుకు ఇంపార్టెంట్ అంటే GSLVనే ఇప్పుడు ఇండియాలో ఉన్న దానిలో హైయెస్ట్ వెయిట్ మోసే రాకెట్. అంటే ఈ లాంచింగ్ వెహికల్, దీనిపైన ఈ ఆర్బిటర్ కానీ ల్యాండర్ కానీ రోవర్ కానీ ఉంటాయి. సో ఈ GSLV Mark ఎందుకు ఇంపార్టెంట్ తెలుసా, ఫ్యూచర్లో మనం గగన్యాన్ అనే ప్రాజెక్ట్ చేస్తాం ఇంకొక 3-4 ఇయర్స్లో, దానిలో కూడా వాడేది GSLV Mark 3. ఎస్, GSLV Mark 3 యూజ్ చేసి మనం మనుషుల్ని పంపించబోతున్నామంటే మీకు ఇది ఎగ్జామ్లో ఎప్పటికైనా గుర్తుంటుంది. సో మీకు చంద్రయాన్ 2 అని ఇచ్చిన, గగన్యాన్లో వాడే ఏ రాకెట్ అని ఇచ్చినా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే GSLV Mark 3. సో ఈ కరెంట్ అఫైర్లో మీకు మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఫ్యాక్ట్స్ ఉన్నాయండి. సో మీరు ఏం చేస్తారంటే వీడియో అయిపోయాక మళ్ళీ ఒకసారి వచ్చి రిపీట్ చేసి చూడండి, ఆర్ నోట్స్ క్లియర్గా రాసుకోండి, ఒక్కొక్క పాయింట్ కూడా మిస్ అవ్వకుండా, ఓకే. నేను మీకు స్టోరీ చెప్పాను ప్లస్ ఫ్యాక్ట్స్ కూడా చెప్పాను కదా. సో ఇప్పుడు మనం నెక్స్ట్ కరెంట్ అఫైర్కి వెళ్ళిపోదాం. ఈ సైన్స్ అండ్ టెక్లో చాలా ఇంపార్టెంట్, స్పేస్ టెక్నాలజీకి సంబంధించిన ఇంపార్టెంట్ టాపిక్. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ నిట్ ఏపీ, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఏపీ ఎక్కడుందండి, తాడేపల్లిగూడెంలో అనుకుంటా. లైక్ న్యూస్లో అయితే ఇలా జస్ట్ ఏపీ నిట్ అని ఇచ్చారు, తాడేపల్లిగూడెంలో ఉన్నట్టుంది, ఒకసారి మీరు చెక్ చేయండి. దీనికి బెస్ట్ ఇన్స్టిట్యూట్ ఇన్ సౌత్ ఇండియా అని ఇచ్చారండి, ఓకేనా. బెస్ట్ ఇన్స్టిట్యూట్ సౌత్ ఇండియాలోనే బెస్ట్ ఇన్స్టిట్యూట్ అంటండి. సో ఓకే, ఈ డీటెయిల్స్ ఓకే. బట్ ఎవరు ఇచ్చారు అంటే సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ గ్రోత్ అండ్ రీసెర్చ్ వాళ్ళు ఇచ్చారు, ఓకేనా. సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ గ్రోత్ అండ్ రీసెర్చ్, నేను ఇక్కడ రాసాను గుర్తుపెట్టుకోండి. సెంటర్ ఫర్ ఎడ్యుకేషన్ అండ్ గ్రోత్ రీసెర్చ్, సెంటర్ ఫర్ ఎడ్యుకేషన్ అండ్ గ్రోత్ రీసెర్చ్ వాళ్ళు ఇచ్చారండి. ఎందుకు ఇచ్చారు వీళ్ళకైనా డౌట్ రావాలి మీకు. మొన్న IASC వాళ్ళకి ఎందుకు ఇచ్చారు, వీళ్ళకి అందుకే ఇచ్చారు. ఏంటి అంటే ఇక్కడ స్కిల్ సెట్ కానీ రీసెర్చ్ కానీ బాగా చేస్తారంట. NIT AP చూసారా అండి, ఒక నేషనల్ ఇన్స్టిట్యూట్కి, ఒక IITకి, ఒక IASCకి ఎందుకు ఇంత ఇంపార్టెన్స్ ఇస్తారు, ఎందుకు IIMస్కి అంత ఇంపార్టెన్స్ ఇస్తారంటే అవి ఇండియాలో ప్రీమియర్ ఇన్స్టిట్యూట్స్, అక్కడ ఏది కూడా కాంప్రమైజ్ అవ్వరు కాబట్టి, ఓకేనా. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ ఏంటో చూద్దాం. నెక్స్ట్ కరెంట్ అఫైర్ వచ్చేసి ఈ పర్సన్ చూడండి, ఇది జస్ట్ ఊరికే పొద్దున్నే కరెంట్ అఫైర్స్ న్యూస్ పేపర్లో కనిపిస్తే నేను పెట్టానండి, అంత ఇంపార్టెంట్ కాదు. బట్ మీకు నాలెడ్జ్ పర్పస్ కోసం, మీకు తెలుసు కదా ఆల్రెడీ ఆఫ్ఘనిస్తాన్లో ఏం జరుగుతుందో. ఆఫ్ఘనిస్తాన్లో తాలిబన్స్ వాళ్ళందరూ కలిసి అటాక్ చేసేసి, ఆక్యుపై చేసేసి, కబ్జా చేసేసారు ఆఫ్ఘనిస్తాన్. దాని ఫ్యూచర్ ఏమైందో ఎవరు తెలియదు. సో ఈ పర్సన్ పేరు వచ్చేసి ముల్లా హసన్ అండి, ఓకేనా. ముల్లా హసన్ అనే పర్సన్ PM అయ్యాడండి, ఓకేనా. PM అంటే ఓట్లేసి గెలిస్తే అవ్వలేదండి, తనకు తానయ్యాడు. సో మేబీ ఎగ్జామ్లు అడగకపోవచ్చు, ఎందుకంటే ఇక్కడ డెమోక్రసీ లేదు కాబట్టి PM అన్న పదానికి ఆ కంట్రీలో మీనింగే లేదు బేసిక్గా. సో ఎగ్జామ్ పర్పస్ కాబట్టి నాలెడ్జ్ పర్పస్ గుర్తుపెట్టుకోండి. ముల్లా హసన్ అనే పర్సన్ ఆఫ్ఘనిస్తాన్ PM అయ్యాడు. గొప్ప PM ఏం కాదు, కొన్ని పిచ్చి పనులు చేయడానికి అయి ఉండొచ్చు, మనకు తెలియదు. బట్ మనమైతే ఏం కోరుకోవాలంటే అక్కడ త్వరగా శాంతి చేకూర్చాలని, అక్కడ మనలాంటి మనుషులే ఉన్నారు, వాళ్ళందరికీ కూడా అసిస్టెన్స్ ఉండాలని. ఇండియా ఆల్రెడీ ఫ్లైట్స్ పంపిస్తుంది, అది పంపిస్తుందండి. వాళ్ళందరూ సేఫ్గా ఇండియాకి రావాలి. ప్లస్ ఆ కంట్రీలో ఉన్న పీపుల్ కూడా త్వరగా ఇవన్నీ సెటిల్ అయిపోయి మన మానవాళి మొత్తం హ్యాపీగా ఉండాలని చెప్పి మనం మనస్ఫూర్తిగా కోరుకోవాలండి. ఎందుకంటే మనం ఇంత హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తున్నాం మన తెలుగు స్టేట్స్లో.
ఈవెన్ మన నార్త్ ఇండియాలోనే కొన్ని ఇష్యూస్ ఉంటాయి, తెలుగు స్టేట్స్లో మనం నిజంగా ప్రశాంతంగా ఉన్నాం రిలేటివ్గా. సో మనం దేవుని ఏం ప్రే చేయాలండి, మనలాగే అందరు కూడా హ్యాపీగా ఉండాలని చెప్పి కోరుకోవాలి. ఓకేనా, సో ఇది గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ చూడండి, డ్యూరాండ్ కప్ అనేది మళ్ళీ న్యూస్లోకి వచ్చిందండి. ఆల్రెడీ నేను లాస్ట్ మంత్ వేరే చోట చెప్పినట్టున్నా కరెంట్ అఫైర్స్లో. సో డ్యూరాండ్ కప్ ఎందుకు స్పెషల్, ఓకేనా, ఎందుకు స్పెషల్? డ్యూరాండ్ కప్ అంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఇది ఫుట్బాల్ క్రీడకు సంబంధించిన కప్. ఓకేనా, ఫుట్బాల్ గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు స్టార్ట్ చేశారు తెలుసా? ఇది 1888లో. 1888లో అంటే అప్పటికి ఫ్రీడమ్ స్ట్రగుల్ కూడా స్టార్ట్ అవ్వలేదు ఇండియాలో. 130 సంవత్సరాల కింద స్టార్ట్ అయిన గేమ్ ఇండియాలో ఇది వరల్డ్లోనే థర్డ్ పురాతనమైన గేమ్ అండి. ఫస్ట్ ఏదో గ్రీస్లో ఏదో ఉంది, ఇది థర్డ్ పురాతనమైంది. మన ఏషియాలోనే ఇది చాలా ఓల్డెస్ట్ గేమ్ అంట. కాబట్టి ఎగ్జామ్లో కంపల్సరీ అడుగుతారు, చాలాసార్లు అడిగారు డ్యూరాండ్ కప్ దేనికి సంబంధించింది అని. అంటే మీరు ఫుట్బాల్ ఇది చూసారు కదా, అందుకే ఇమేజ్ పెట్టాను. ఫుట్బాల్ సంబంధించిందండి, మర్చిపోకండి, గుర్తుపెట్టుకోండి. డ్యూరాండ్ కప్ ఫుట్బాల్ ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ అయింది కొత్తగా. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నారంటే టైప్ చేసి చూడండి గూగుల్లో. మీకు ఏదైనా సరే ఒక పాయింట్ మీద తెలుసుకోవాలనుకోండి, ఎక్కువగా టైప్ చేసి వికీపీడియాలో చూడండి, టైప్ చేసి ఫొటోస్ చూడండి, టైప్ చేసి న్యూస్ అని చూడండి. అప్పుడు మీకు మోర్ నాలెడ్జ్ వస్తుంది. ఎంతసేపు నాలెడ్జ్ తీసుకోవడమే కాదు, మీరు కూడా నాలెడ్జ్ ఓన్గా గెయిన్ చేసుకోవడం స్టార్ట్ చేస్తే కనుక లైఫ్లో అమేజింగ్ ఉంటుందండి. నెక్స్ట్ చూద్దామండి. ఫస్ట్ టైం ప్రపంచంలో జరగని ఒక అద్భుతం జరిగింది న్యూస్లో ఇవాళ. అదేంటి అంటే ప్రైవేట్ స్పేస్ క్రాఫ్ట్ అంటే గవర్నమెంట్ ఏమీ ఇన్వాల్వ్ అవ్వకుండా ఫస్ట్ టైం స్పేస్ ఎక్స్ అని కంపెనీ తెలుసు కదా మీకు, స్పేస్ ఎక్స్ తెలియకపోతే కంపల్సరీ టైప్ చేయండి గూగుల్లో. స్పేస్ ఎక్స్ అంటే యూఎస్లో ఉన్న కంపెనీ, దీని హెడ్ వచ్చేసి ఎలాన్ మస్క్ పేరు మీలో చాలా మంది తెలిసి ఉంటుంది. ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి ఎవరికైనా ఎలాన్ మస్క్ గురించి. తిను స్పేస్ ఎక్స్ అనే కంపెనీ పెట్టారు. ఎందుకు పెట్టారు తెలుసా? మనుషులందరినీ స్పేస్లో పంపిస్తారంట. అంటే డబ్బులున్న మనుషులు పంపిస్తారు, కుదిరితే అఫోర్డబుల్ రేట్లో పంపిస్తారంట. అఫోర్డబుల్ రేట్ అంటే కొన్ని కోట్లలో ఉంటుంది ఎలాగో. సో వాళ్ళు ఏం చేశారంటే ఫస్ట్ టైము ఒక ప్రైవేట్ కంపెనీ తీసుకెళ్తుందండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు వచ్చి సార్ ఇప్పుడు చాలా వాళ్ళు రాకెట్లు వెళ్ళాయి కదా స్పేస్లోకి అంటే, ఇప్పటివరకు వెళ్ళి గవర్నమెంట్ సైడ్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా అనుకోండి, మీ అందరూ తెలుసు ఇస్రోలో వెళ్తారు, యుఎస్ఏ అయితే నాసాలో వెళ్తారు. ఇలా ఒక్కో కంట్రీకి ఒకటి ఉంటుంది కదా స్పెషలైజేషన్, అది గవర్నమెంట్ పంపిస్తుంది. బట్ ఫస్ట్ టైం వీళ్ళు ఏం చేశారంటే స్పేస్ ఎక్ వాళ్ళు ఇన్స్పిరేషన్ 4 అంటే 4 పంపిస్తున్నారు. ఇన్స్పిరేషన్ 4 అనే ఒక కొత్త ప్రాజెక్ట్ చేపట్టి ఏం చేస్తున్నారంటే వీళ్ళని స్పేస్లో పంపిద్దాం అంటున్నారు. సో ఎగ్జామ్లో కంపల్సరీ అడుగుతారు. ఇటీవల న్యూస్లో ఉన్న ఇన్స్పిరేషన్ 4 అనేది దేనికి సంబంధించింది అంటే స్పేస్ ఎక్స్కి సంబంధించిందని పెట్టండి. స్పేస్ ఎక్స్ CEO హెడ్ ఎవరంటే ఎలాన్ మస్క్ అని పెట్టండి. స్పేస్ ఎక్స్ ఎక్కడ ఉందంటే యూఎస్ఏలో అని పెట్టండి. అసలు ఇన్స్పిరేషన్ 4కి సంబంధించిన కాన్సెప్ట్ ఏంటి అంటే 4 పీపుల్ని స్పేస్లో పంపిస్తారు. ఫస్ట్ టైం ఒక ప్రైవేట్ ఆర్గనైజేషన్, అంటే ఇదేదో ప్రైవేట్ ట్రావెల్స్ లాగా బస్సో ఆటోనో కారో కాదండి, స్పేస్లోకి పంపిస్తున్నారంటే ఇది పెద్ద అచీవ్మెంట్ అండి. ఓకేనా, ఫ్యూచర్లో ఇండియా కూడా ఇట్లాంటి ప్రైవేట్ కంపెనీస్ ఎస్టాబ్లిష్ చేయాలని చెప్పి నేను బలంగా కోరుకుంటున్నాను. నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ ఇది కొంచెం డిఫరెంట్ న్యూస్ ఎందుకంటే చూడండి ఇక్కడే ఉంది, గెక్కో లిజర్డ్ అంట. ఇది బల్లులలో ఒక వింత బల్లి. ఇది ఎక్కడ కనిపిస్తుందండి? వెస్టర్న్ ఘాట్స్లో కనిపించింది. సో మీరు ఎగ్జామ్లో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే గెక్కో అన్న వర్డ్ గుర్తుపెట్టుకోండి. ఇది బల్లులలో ఒక జాతికి చెందింది, ఒక స్పీషీస్కి చెందింది. ఇది ఏంటి అంటే వెస్టర్న్ ఘాట్స్ అంట. గోవాలో ఉన్న వెస్టర్న్ ఘాట్స్కి ఎండమిక్ అండి. ఎండమిక్ అంటే అక్కడే నివసించి అక్కడే పుట్టి అక్కడే పెరిగి అక్కడే చచ్చిపోతుంటాయి కొన్ని. దానికి సంబంధించిందంట. వెస్టర్న్ ఘాట్స్లో ఎప్పుడు కూడా కొత్త స్పీషీస్ అన్ని బయటపడుతుంటాయి. అందుకే నేను ఈ న్యూస్లో చూడగానే పెట్టాను, గుర్తుపెట్టుకోండి. రీసెంట్గా ఇలా అడుగుతారు ఎగ్జామ్లో, రీసెంట్గా వెస్టర్న్ ఘాట్లో గుర్తించిన ఏ స్పీషీస్ గుర్తించారని అంటారు. ఓకేనా, అదేంటి బల్లులలో ఏ స్పీషీస్ అంటే గెక్కో అని పెట్టండి, GECCO అని. అసలు ఏ స్పీషీస్ గుర్తించారంటే గెక్కో లిజర్డ్స్ అని ఆన్సర్ పెట్టండి. ఓకేనా, నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నుంచి మీకు 2 కరెంట్ అఫైర్స్ ఉన్నాయండి. ఆ 2 కూడా మీకు అడిషనల్ ఫ్యాక్ట్స్ ఇస్తాను. ఓకేనా, ఓన్లీ దీనిలోనే కుదిరేటట్టు ఉంది మనకి అడిషనల్ ఫ్యాక్ట్స్ ఇవ్వడంలో, మిగతా వాటిలో కుదరలేదు. బట్ చాలా ఇంపార్టెంట్ కరెంట్ ఫ్యాక్ట్స్ అండి. సో ఇక్కడ ఏమైందంటే వివేక్ ప్రసాద్ సాగర్, ఓకేనా, వివేక్ ప్రసాద్ సాగర్ ఈ పర్సన్ ఎవరు తెలుసా? మొన్న హాకీ ఒలింపిక్స్లో ఇండియాకి బ్రాంజ్ మెడల్ వచ్చింది కదా, ఆ టీంలో ఎక్సలెంట్గా ఆడిన పర్సన్ అండి. సో మధ్యప్రదేశ్ చేసిన ఈ పర్సన్కి ఏమి ఇచ్చారు? సపోజ్ DSP పోస్ట్ ఇచ్చారు. మీ అందరూ తెలుసు ఈ మధ్య మణిపూర్లో కూడా ఒక పర్సన్ ఒలింపిక్స్లో వస్తే తనకు DSP పోస్ట్ ఇచ్చారు. అంతకుముందు క్రికెట్లో నా చిన్నప్పుడు అనుకుంటా
హర్బన్ సింగ్ గారికి కూడా డిఎస్పీ పోస్ట్ ఇచ్చారు పంజాబ్లో. అట్లనే వీళ్ళకి గౌరవార్థం కూడా ఒక పోస్ట్ ఇచ్చారు, గ్రూప్ 1 పోస్ట్ అనేది. సో ఇతని పేరు వచ్చేసి వివేక్ ప్రసాద్ సాగర్ అండి. తిను బ్రాంజ్ తెచ్చుకుంది కదా మన ఇండియా ఒలింపిక్ మెడల్లో, దానిలో ఆడిన పర్సన్. సో ఇక్కడ న్యూస్ ఏంటి అంటే మనం మధ్యప్రదేశ్ గురించి తెలుసుకుందాం, ఓకేనా. తిను మధ్యప్రదేశ్ చెందిన వ్యక్తి కాబట్టి మధ్యప్రదేశ్ గురించి అడిషనల్ ఫ్యాక్ట్స్. సో మేము నోట్స్లో ఇలా రాసుకోండి, అడిషనల్ ఫ్యాక్ట్స్ అని రాసుకోండి, ఓకేనా. అడిషనల్ ఫ్యాక్ట్స్ ఏంటి అంటే సీఎం ఎవరండి? శివరాజ్ సింగ్ చౌహాన్, ఫస్ట్ పాయింట్ అయిపోయింది. పొలిటికల్ గవర్నర్ వచ్చేసి మంగూబాయ్ చెంగన్బాయ్ అంట, తన పేరు చాలా డిఫరెంట్గా ఉంది, మంగూబాయ్ చెంగన్బాయ్. సో ఇక్కడ బింబెట్కా కేవ్స్ అని ఒక కేవ్స్ ఉన్నాయండి, ఇది ఇంపార్టెంట్ రాసుకోండి. బింబెట్కా కేవ్స్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఏన్షియన్ హిస్టరీ ఈవెన్ 6th క్లాస్ ఎన్సీఆర్టీ ఓపెన్ చేస్తే ఉండేది బింబెట్కా కేవ్స్. బింబెట్కా కేవ్స్లో ఏముంది అంటే రాతి యుగం నాటి ఎర్లీ మ్యాన్ ఉంటారు కదా, కేవ్ మ్యాన్, వాళ్ళు డిఫరెంట్ డిజైన్స్ డిఫరెంట్ బొమ్మలు వేసిన ఇమేజ్ దొరుకుతాయండి మీకు బింబెట్కాలో. అందుకే అదొక ఇంపార్టెంట్ ప్లేస్. ఎర్లీ మ్యాన్ వేసిన పెయింటింగ్స్ కానీ ఓల్డెస్ట్ పెయింటింగ్స్ ఇన్ ఇండియా ఎక్కడ దొరికిందంటే బింబెట్కా అని చెప్పి మన ఎన్సీఆర్టీస్ బుక్లో ఉంటుందండి. చాలా జీకే బుక్స్లో ఉంటుంది బింబెట్కా కేవ్స్. కాబట్టి మీరు చూడండి, చదివిన వాళ్ళు ఎవరు అంటే కామెంట్ చేయండి, ఎస్ నాకు బింబెట్కా కేవ్స్ తెలుస్తారని. నెక్స్ట్ చూడండి, సాంచీలో ఒక స్తూపం ఉందండి, అందరికీ తెలిసింది. సాంచీ స్తూప ఏంటండి? బుద్ధిస్ట్ మాన్యుమెంట్, ఇది ఒకటి ఇంపార్టెంట్. మూడో వచ్చి ఖజురాహో టెంపుల్ అండి, మీకు తెలుసు ఖజురాహో టెంపుల్ అంటే. సో బింబెట్కా కేవ్స్, బుద్ధిస్ట్ మాన్యుమెంట్, ఖజురాహో, ఈ 3 కూడా మధ్యప్రదేశ్లో ఉన్నాయి. ఎందుకంటే అప్పుడు మ్యాచ్ ఆఫ్ ఫాలోయింగ్ అడుగుతారు. ఈ మధ్య పెద్ద ఎగ్జామ్ అని చిన్న ఎగ్జామ్ అని ఏం చేస్తారు సార్, మ్యాచ్ ఆఫ్ ఫాలోయింగ్ ఇస్తారు. మ్యాచ్ ఆఫ్ ఫాలోయింగ్లో ఏమి ఇస్తారు? లెఫ్ట్ సైడ్ ఏమో టెంపుల్స్ పేరు ఆర్ ఇంపార్టెంట్ ప్లేసెస్, రైట్ సైడ్ స్టేట్. మన వాళ్ళకేమో లెఫ్ట్ సైడ్ నా పేర్లు అన్నీ తెలుసు, అందరికీ తెలుసు అన్నట్టు. బింబెట్కా తెలుసు, బుద్ధిస్ట్ తెలుసు, ఖజురాహో తెలుసు, బట్ అవి ఏ స్టేట్లో ఉన్నాయో తెలియదు కదా. అందుకే మనం గుర్తుపెట్టుకోండి, ఇదంతా మధ్యప్రదేశ్ కింద. మీరు కుదిరితే స్టేట్ వైజ్ కూడా రాసుకోవచ్చు నోట్స్, అలా కూడా నోట్స్ ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. ఏపీ అని పెట్టి ఇంపార్టెంట్ ప్లేస్ అని రాసుకోవచ్చు, ఎంపీ అని పెట్టి ఒక ఇంపార్టెంట్ ప్లేస్ అని రాసుకోవచ్చు. అట్లా కూడా మీరు ప్రిపేర్ చేసుకుంటే జస్ట్ 28 స్టేట్స్ 28 థింగ్స్ అయిపోతాయండి, ఎప్పటికి ఉండిపోతా నోట్స్. అలా కూడా ట్రై చేయండి ఒకసారి, ఓకేనా. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ ఒడిశా గవర్నమెంట్ ఒక యూనిక్ థింగ్ లాంచ్ చేసిందండి. అదేంటి అంటే ఈ రిసిప్ట్ 2.0. ఈ రిసిప్ట్ 2.0 అంటే ఏంటి అంటే డిజిటల్ లెవెల్లో ట్యాక్సెస్ పే చేయడానికి చాలా ఈజీ చేసిందంటండి. గవర్నమెంట్ ఎప్పటి నుంచి చెప్తుంది, సెంట్రల్ గవర్నమెంట్ కొంచెం ఈజీ చేయండి ట్యాక్స్ రిఫార్మ్స్ అంటే. జస్ట్ మన మొబైల్లో చేసుకునేటట్టు, మన లైక్ ల్యాప్టాప్లో చేసుకున్నప్పుడు చేసుకోండి, చాలా ఈజీ చేయండి అంటే ఈజీ చేశారు. బట్ ఇంకా ఇష్యూస్ వస్తున్నాయి. సో అందుకే ఒడిశా గవర్నమెంట్ ఏం చేసిందంటే ట్యాక్సెస్ ఈజీ చేయడానికి కోసము ఆన్లైన్ పేమెంట్ సిస్టమ్ లాంటిది పెట్టిందండి, ఈ రిసిప్ట్ 2.0 అండి. సో ఇక్కడ మీరు ఎగ్జామ్లో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే ఒడిశా సంబంధించిందండి. ఒడిశా సీఎం ఎవరండి? ఇదే అడిషనల్ ఫ్యాక్ట్స్, ఓకేనా. అడిషనల్ ఫ్యాక్ట్స్ అని రాసుకోండి, ఓకేనా. అడిషనల్ ఫ్యాక్ట్స్ ఏంటండి? ఒడిశా సీఎం పేరేంటండి? నవీన్ పట్నాయక్ గారు, పొలిటికల్ న్యూస్. గవర్నర్ వచ్చేసి గణేషి లాల్ గారు గవర్నర్ గారు అండి. నెక్స్ట్ చూడండి, సిమ్లీపాల్ టైగర్ రిజర్వ్, ఫస్ట్ది నోట్స్ రాసుకోండి, సిమ్లీపాల్ టైగర్ రిజర్వ్. నెక్స్ట్ వచ్చేసి సత్కోశ టైగర్ రిజర్వ్. ఇండియాలో కొన్ని 50+ టైగర్ రిజర్వ్స్ ఉన్నాయండి. మీరు అవి గుర్తుపెట్టుకోవాలంటే న్యూస్ నుంచి వచ్చింది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఒడిశా వచ్చింది కదా, అవి గుర్తుపెట్టుకోండి. ఒకేసారి అన్ని టైగర్ రిజర్వ్స్ గుర్తుపెట్టుకునే బదులు న్యూస్లో వచ్చినప్పుడు కానీ, అంటే చాలామంది ఒకేసారి గుర్తుపెట్టుకుంటారు, దట్ ఈస్ ఆల్సో ఓకే, బట్ ఇది కూడా గుడ్. సత్కోశ టైగర్ రిజర్వ్. నెక్స్ట్ బీతర్ కనిక, మనం చూసాం కానీ మన న్యూస్లో బీతర్ కనిక వైల్డ్ లైఫ్ శాంచురీ. అక్కడ ఏముందండి? 3 రకాలైన క్రొకడైల్స్ ఉన్నాయి, సాల్ట్ క్రొకడైల్, గరియల్ అండ్ ఇంకోటి మగ్గర్, ఇలాంటి 3 ఉన్నాయి. అప్పుడు నేను చెప్పాను ఒడిస్సాలో చాలా ఇంపార్టెంట్, దీని పక్కన కొన్ని రివర్స్ కూడా ఫ్లో అవుతున్నాయని చెప్పాను. ఏంటి? మహానదిను బ్రాహ్మణి, అది కూడా రాసుకోండి. సో ఇవన్నీ కనెక్టింగ్ అండి. ఎప్పుడైతే మీరు కరెంట్ అఫైర్స్ రెగ్యులర్ చూస్తారో మీకు స్టెప్ బై స్టెప్ నాలెడ్జ్ అనేది ఇలా పెరుగుద్ది. ఒకేసారి కరెంట్ అఫైర్స్ ఒకేసారి చదవద్దండి, స్టెప్ బై స్టెప్ డైలీ వీడియోస్ చూడండి. సో మ్యాంగ్రూవ్స్ అంటే ఏంటండి? మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ ఏంటో చూడండి. అవేంటి అంటే ఎగ్జాక్ట్గా సాల్ట్ వాటర్ ఫ్రెష్ వాటర్ మధ్యలో పెరుగుతుంటాయి. దానివల్ల ఏంటంటే చాలా సేఫ్ గార్డ్ జరుగుతుంది. ఎట్లా అంటే సునామీ వచ్చినప్పుడు కానీ అప్పుడు వచ్చినప్పుడు కానీ అది చాలా కాపాడుతాయి. అవి రూట్స్ అన్ని ఇలా పెద్దగా ఉంటాయండి, చెట్టులాగా ఉండదు, బట్ ఊడల్లాగా ఉంటాయి అన్నట్టు. అది బీతర్కనిక నేషనల్ పార్క్లో ఉంది. నెక్స్ట్ చూడండి, నలబనా వైల్డ్ లైఫ్ శాంచురీ, ఓకేనా. నలబనా వైల్డ్ లైఫ్ శాంచురీ కూడా ఇంపార్టెంట్, ఓకేనా, బర్డ్స్ సంబంధించింది. సో ఈ గుర్తుపెట్టుకోవాలి, సిమ్లీపాల్ టైగర్ రిజర్వ్, సత్కోశ టైగర్ రిజర్వ్, బీతర్కనిక మ్యాంగ్రూవ్స్ ఆర్ బీతర్కనిక నేషనల్ పార్క్, బీతర్కనిక వైల్డ్ లైఫ్ శాంచురీ అండ్ నలబనా బర్డ్ శాంచురీ. ఇవి గుర్తుపెట్టుకోండి. ఇవి మీకు అడిషనల్ పాయింట్స్ అండి. మీకు అడిషనల్ పాయింట్ నచ్చగా కామెంట్ చేయండి. నేను రేపు కూడా మరిన్నిసారి నెక్స్ట్ మనం ఎప్పుడు క్లాసెస్ చెప్పుకున్నా ఎప్పుడు చేసినా నేను కంటిన్యూ చేస్తాను, ఓకేనా, అడిషనల్ ఫ్యాక్ట్స్ అనేవి.
నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ దీంతో ఇవాళ మన కరెంట్ అఫైర్స్ కంప్లీట్ చేసుకున్నామండి సక్సెస్ఫుల్గా. మీకు ఇవాళ కనుక ఇంట్రెస్టింగ్ అనిపిస్తే కామెంట్ చేయండి. ఇంట్రెస్టింగ్ ఉన్నాయి సార్, ఇంకా ఇంట్రెస్ట్ అంటే చెప్పండి, నేను ఇంకా ఇంకొక 4 న్యూస్ పేపర్లు ఎక్కువ రీసెర్చ్ చేశాను మీకోసం తీసుకొస్తాను. ఓకేనా? సో చూడండి, ఇప్పుడు మనము క్విజ్ చూద్దాం. ఇవాళ క్వశ్చన్స్ ఏంటి, నిన్నటి కరెంట్ అఫైర్స్ బేస్ మీద అడిగి ఇవాళ క్వశ్చన్స్కి మీరు ఇవాళ కామెంట్ చేయండి. ఓకేనా? చూద్దాం. చునార్ ఫోర్ట్ ఈజ్ లొకేటెడ్ ఆన్ విచ్ రివర్? నిన్న మనం డిస్కస్ చేసుకున్నాం కదా, వారణాసి నుంచి చునార్ ఫోర్ట్కి వెళ్తాం, పొద్దున్నే వెళ్ళేసి ఈవినింగ్ వస్తామని చెప్పేసి అక్కడ మీకు సంత్ రవిదాస్ అని ఇవన్నీ చెప్పా కదా. చూడని వాళ్ళైతే ఆ వీడియో చూడండి, దానిలో చాలా ఇంపార్టెంట్ డేటా ఉంది. సో అది ఏ రివర్ మీద ఉంది మీరు గెస్ చేసి పెట్టండి. నేను స్పెసిఫిక్గా చెప్పలేదు అది ఏ రివరో కావాలని, ఎందుకంటే క్విజ్ నుంచి కూడా మనం నేర్చుకోవాలండి. తెలిసింది ఆన్సర్ పెట్టిన క్విజ్ కాదు, తెలియందని తెలుసుకోవడానికి కూడా మనం మాక్ టెస్ట్ రాయాలి, తెలియందని తెలుసుకోవడానికి కూడా మనం క్విజ్ చేయాలి. ఓకేనా? ఆన్సర్స్ ఏంటో చూద్దాం. ఈజీ గెస్ చేస్తారు. గంగానా, యమునానా, సోన్ రివరా, చంబల్ రివరా? ఒకసారి ఈ రివర్స్ కూడా ఎక్కడెక్కడ ఉన్నాయో చూడండి. ఓకేనా? దాన్ని బట్టి మీకు ఏంటంటే నాలెడ్జ్ ఇంకా 4 times వస్తుంది. ఓకేనా? ఎస్. నెక్స్ట్ చూడండి. సలీం అలీ అండ్ హిరాపోరా వైల్డ్ లైఫ్ శాంచురీ ఇన్ విచ్ స్టేట్ ఆర్ యూటీ? ఏ యూటీలో ఆర్ ఏ స్టేట్లో ఉన్నాయి సలీం అలీ అండ్ హిరాపోరా అంటే? చూడండి, ఉత్తరప్రదేశా, ఒడిస్సానా, జేఎన్కే, పంజాబా? కొంచెం ఆలోచించండి. నిన్న మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం, సలీం అలీ అనే పర్సన్ గురించి డిస్కస్ చేసుకున్నాం, హిరాపోరా వైల్డ్ లైఫ్, ఇవన్నీ మీకు అడిషనల్ ఫ్యాక్ట్స్లో ఇచ్చానండి. చూద్దాం, మీరు అడిషనల్ ఫ్యాక్ట్స్ కావాలి అన్నారు, బట్ ఎంత సిన్సియర్గా చదివారు, ఎంత సిన్సియర్గా విన్నారు అనేది మీకు తెలియాలంటే ఈ క్విజ్కి ఆన్సర్ పెడితే నాకు తెలిసిపోద్ది. ఓకేనా? ట్రై చేయండి. నెక్స్ట్ చూడండి. ఇడుక్కి డ్యామ్ ఇస్ కన్స్ట్రక్టెడ్ ఆన్ విచ్ రివర్? ఇడుక్కి డ్యామ్ ఉంది కదండి కేరళలో. కేరళలో ఉన్న ఇడుక్కి డ్యామ్ ఏ రివర్ మీద ఉంది? ఓకేనా? పంబా రివర్ కేరళలో ఉంది, అదే పెరియార్ రివర్లోనా, పెన్నా రివరా, కావేరియా? చూడండి అన్ని నేమ్స్ చూడండి, పక్క పక్కనే పంబా, పెరియార్, పెన్నా. మీరు ఇట్లానే ఎగ్జామ్లో ఇలానే ఇస్తే ఎగ్జామ్ టెన్షన్లో ఏమైంది తెలుసా, వేరే ఆన్సర్ పెట్టేస్తారు. అందుకే మీరు ఇక్కడ కనుక మాక్ టెస్ట్లో పెట్టి తప్పుపోయింది అనుకోండి, రైట్ ఆన్సర్ ఏంటో తెలుస్తుంది. రైట్ ఆన్సర్ పెడితే ఎగ్జామ్ హాల్లో చూడగానే పెట్టేస్తారు. సెకండ్ టైం ఆన్సర్ చేసేటప్పుడు ఆ కాన్ఫిడెన్స్ వేరు ఉంటుందండి. ఎగ్జామ్ హాల్లో కూడా ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఎస్, నేను ఇన్ని రోజులు కష్టపడి వీడియో చూసా, ఇన్ని రోజులు నేను కష్టపడి కామెంట్ చేసినందుకు నాకు ప్రతిఫలం దక్కింది, ఎస్ నేను ఎగ్జామ్ బాగా రాసిన కాన్ఫిడెన్స్ ఉంటుంది చూసారా, అది అల్టిమేట్. నెక్స్ట్ చూడండి. ఫోర్త్, పంజషీర్ వ్యాలీ. ఓకేనా? నిన్న మనం డిస్కస్ చేసుకున్నాం కదా పంజషీర్ వ్యాలీ. ఆ వ్యాలీలో ఏదో జరిగిందని చెప్పాను, చిన్న ఫైట్ లాంటిది. అదేంటో చూడండి, చిన్న ఫైట్ కదా, పెద్ద ఫైట్ జరిగింది. సో ఆన్సర్ ఏంటో చూడండి. పాకిస్తానా, ఇరానా, ఆఫ్ఘనిస్తానా, ఇరాకా? ఏది న్యూస్లో ఉంది? ఈజీ గెస్ చేయొచ్చు మనం. ఒక్కోసారి ఎగ్జామ్లో ఆన్సర్ తెలియకపోతే ఏం చేయాలి సార్? రీసెంట్గా న్యూస్ అంటే ఏ కరెంట్ అఫైర్స్ నుంచి అంటే ఏ కంట్రీలో జరిగిందని గెస్ చేసినప్పుడు ఆన్సర్ పెట్టవచ్చు. రిస్క్ తీసుకోవాలనుకుంటే పెట్టచ్చు అండి. వస్తే మార్క్ వస్తుంది, లేకపోతే మార్క్ పోద్ది. నెగిటివ్ మార్క్స్ ఉంటే కనుక ట్రై చేయకండి, 0 మార్క్స్ ఉంటే కనుక ట్రై చేయండి. ఓకే? నెగిటివ్ లేకపోతే ట్రై చేయొచ్చు. నెక్స్ట్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లాంచ్ ఇండిగావ్ రిలేటెడ్ టు విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్? దేనికి సంబంధించింది ఇండిగావ్ అంటే? చూడండి, కౌ షెల్టర్సా? ఇక్కడ నేను ఆల్రెడీ ఇచ్చేసాను, ఇది కౌ సంబంధించిందని, ఎందుకంటే ఎగ్జామ్లో కొంచెం టఫ్ ఇవ్వాలి కాబట్టి. ఇది కౌకి సంబంధించింది, ఆవుకు సంబంధించిన దానిలో కౌ షెల్టర్స్కి క్రియేట్ చేయడానికా? హాస్పిటల్సా ఇవి? ఇండిగావ్ అంటే హాస్పిటల్సా? ప్రొడక్షన్ కౌ యూనిక్ బ్రీడ్స్, ఇండియాలో ఉన్న కొన్ని యూనిక్ బ్రీడ్స్ని సేఫ్ గార్డ్ చేయడానికి యూజ్ చేసింది. ఆర్ యాంటీ కౌ స్లాటర్ స్కీమ్, అంటే ఏదన్నా కౌని ఎవరన్నా వధిస్తున్నారని చెప్పేసి దానికి యాంటీగా ఏమైనా స్కీమ్ స్టార్ట్ చేశారంటే మీరు ఆలోచించి ఆన్సర్ పెట్టండి. సో ఇవాళ మనం కామెంట్స్ రావడం జరిగింది. నెక్స్ట్ డిన్నర్ క్విజ్కి ఆన్సర్ తెలుసుకున్నాము. అండ్ ఇవాళ ఇంపార్టెంట్ చాలా అమేజింగ్ కరెంట్ అఫైర్స్ కవర్ చేశాం కదా, ఇండియా నుంచి నేషనల్ లెవెల్ వరకు, స్పేస్ నుంచి మన ఎన్వైరన్మెంట్ వరకు డిఫరెంట్ కవర్ చేసామండి. నెక్స్ట్ చూస్తే మనం క్విజ్ తెలుసుకున్నాం కదా, మీరు ఇవాళ చేయాల్సింది, ఇప్పుడు వీడియో అయిపోగానే చేయాల్సింది ఏంటి అంటే, కుదిరితే మళ్ళీ చూడండి, ఆర్ లేకపోతే క్లాస్ ఎలా ఉందో కామెంట్ చేయండి, మీ ఇంట్రెస్టింగ్ టాపిక్ కామెంట్ చేయండి. అండ్ మూడోది ఏంటండి, 3 points. మూడోది క్విజ్ ఈజ్ వెరీ మచ్ ఇంపార్టెంట్ అండి, కామెంట్ చేయండి. సో రేపు మనము ఇంట్రెస్టింగ్ కరెంట్ అఫైర్స్ కలుద్దామండి. టిల్ దెన్ టేక్ కేర్, బీ సేఫ్. థ్యాంక్ యూ సో మచ్.